గుండెను రోగాల నుండి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ వ్యాయామాలు చేస్తుండాలని పలువురు సూచించారు. పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుండెను కాపాడుకుందాం అనే నినాదంతో గాజువాకలో 3K మారథాన్ నిర్వహించారు. పాత గాజువాక 60 అడుగుల రోడ్డులోని యశోద పాఠశాల నుంచి ప్రారంభమై సినిమా హాల్ కూడలి, కొత్త గాజువాక పెట్రోల్ బంక్ వరకు తిరిగి మరలా పాత గాజువాక వరకు మారథాన్ నిర్వహించారు. యువత, స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి నినాదాలతో హోరెత్తించారు. ట్రస్ట్ అధ్యక్షుడు పల్లా కార్తిక్ మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఉదయం వ్యాయామం తప్పనిసరి అని అన్నారు. నడక, పరుగులు తీస్తూ వ్యాయామం పేరిట శ్రమపడుతున్నట్లయితే గుండెను కాపాడుకున్నట్లు అవుతుందని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తాము చేసిన చిన్న ప్రయత్నానికి విశేష స్పందన లభించిందని ఆనందంతో చెప్పారు. కార్తిక్ని దాన్ని సుముఖంగా తీసుకొని యూత్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ రావాలి, సమాజంలో ఒక మార్పు రావాలి అని స్వచ్ఛందంగా ఒక పిలుపునిచ్చి యూత్ అందరినీ ఒక గ్యాదరింగ్ చేసి ఒక 2000 మందితో ఒక నార్మల్ వాక్, ఫ్రీగా మార్నింగ్ వాక్ పెట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జనాలందరికీ కూడా ఒక మంచి అవేర్నెస్ తీసుకొచ్చారు. ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా పలు కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. దానికి ఇచ్చేసిన పక్కన పెడితే లైఫ్ స్టైల్ చేంజ్ చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ లెవెల్లోనే ఒక 270 to 1 lakh 272 మెంబర్స్కి వస్తే ఇండియాలోని అవుట్ ఆఫ్ 1 lakh 252 వస్తుంది. అంటే హార్ట్ స్ట్రోక్స్ అనేది ఇండియాలోనే ఎక్కువ పెరిగిపోతుంది. డయాబెటీస్, ఒబెసిటీ, బ్లడ్లో ఉన్న కంట్రోల్ కూడా లేదు, బ్లడ్ కంట్రోల్ కూడా లేదు. సో దీనికి ఏం చేస్తున్నామంటే మనం ప్లాన్ ఏం చేస్తున్నామంటే వాకింగ్ అనేది మెయిన్ స్ట్రెస్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మనం వాకింగ్ అనేది మొత్తం యూత్ ద్వారా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం. దీనికి మెయిన్ థీమ్ ఏంటంటే స్ట్రెస్ లెవెల్ తగ్గించడానికి ప్రివెన్షన్ అనేది మనకు అవ్వదు, కానీ ఇట్ విల్ రెడ్యూస్ ద రిస్క్ ఫ్యాక్టర్ రెడ్యూస్ చేయడానికి ఇది మెయిన్ ఈవెంట్. కానీ